మరి 55% మంది అంటే దాదాపు 4 లక్షల ఓటర్లలో 60% తీసుకుంటే 2 లాక్ చేంజ్ 2,20,40,000 మంది ఎవరికి ఓటేశారు మెజారిటీ ఓటర్లు. అక్కడ ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీనా, నవీన్ యాదవా, మాగంటి సునీతన, లంకల దీపక్ రెడ్డి ఎవరు గెలవబోతున్నారు? మొత్తం 58 మంది ఇక్కడ పోటీ చేశారు. 407 పోలింగ్ బూతుల్లో దాదాపు 50% పైగా ప్రజలు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటు వేయని వాళ్ళు ఇంట్లోనే వండుకున్నారు. వాళ్ళది గంతే ఉంటుంది, గట్టనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు ఒకటే చెప్తున్నాయి, కాంగ్రెస్ గెలవబోతున్నది అని, నవీన్ యాదవ్ గెలవబోతున్నారని. సరే, గెలవడానికి కారణాలు మనం రేపు ఎల్లుండి విశ్లేషిద్దాం. సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే, బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతుందన్న సర్వేలు ఇచ్చినాయి. ఇప్పుడు ఈ సర్వే సంస్థలని పూర్తి స్థాయిలో కూడా నమ్మడానికి వీల్లేదు. ఏ మాటగా మనం ముందు నుంచి చెప్తున్నాం. సో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ఏదో అటు ఇటు తిమ్మిని బమ్మిని చేసి ఇస్తుంటారు, లెక్కలు వేస్తుంటారు. 10 మందిని ఇంటర్వ్యూ చేస్తారు, ఇంటూ 10 వేసి 100 మందిని ఇంటర్వ్యూ చేసినట్టుగా చెప్తూ ఉంటారు. సో ఇట్లా రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి కొన్ని సంస్థలు. కొంతమంది జెన్యూన్గా చేస్తారు. ఏది చేసినా ప్రజల యొక్క నాడిని 100% పట్టడం అన్నది సాధ్యం కాదు. ఇగో ఇది జరిగే అవకాశం ఉంది అని మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు, అంతవరకు. సో ఎలక్షన్లకి ముందు పార్టీలు కొన్ని డబ్బులు ఇచ్చి కూడా చేయించుకున్నాయి. ఇప్పుడు కేకే సర్వే ఈ పార్టీకి ఒకవేళ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటే మొత్తం దుమ్మెత్తిపోయాలా, లేకపోతే అంటే మొత్తం బ్లాస్ట్ చేయాలా, పెద్ద పెద్ద గ్రాఫిక్స్తోని బీఆర్ఎస్ గెలవబోతుంది అది ఇది అని. కానీ అక్కడ అవకాశం పెద్దగా కనబడట్లేదు. మనం ముందు నుంచి చెప్తున్నాం, ప్రజలు అధికార పార్టీ వైపే బై ఎలక్షన్స్లో ఉంటారు, అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికార పార్టీకి అన్ని రకాల బలగం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం ఎంత బలంగా పబ్లిక్ ఇష్యూస్ని ఫోకస్ చేస్తే అంత బలంగా వాళ్ళ కోట్లు పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజల సమస్యని బీఆర్ఎస్ పక్కన పెట్టి, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతని బీఆర్ఎస్ పక్కన పెట్టి, రౌడీ అని ఇంకోటని పనికిమాలిన విషయాలని ముందు పెట్టడం వల్ల పొలిటికల్ వ్యూహంలో స్ట్రాటజీలో వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా కనబడుతున్నది. అండ్ దట్టు ప్రజలు కూడా 10 ఏళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళనా అనే ఒక ఆలోచన కూడా ఇంకా చాలా మందిలో ఉంది. ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అది ఎందుకు అన్నది వాళ్ళే ఆలోచించాలి. ఎందుకు అని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంతవరకు. మేము తప్పు చేశాం కాబట్టి మేము ఓడిపోయాము 2023 ఎలక్షన్స్లో అని బీఆర్ఎస్ ఒప్పుకునే సిచ్యువేషన్లో లేదు. సో అది వాళ్ళు ఇంకా అదే దీంట్లో ఉన్నారు.